సాక్షి పేపర్ని. చాలా చిన్న అంశంగా తీసుకుపడేస్తున్నారు. రామకృష్ణారెడ్డి అయితే ఆ మహిళల్ని రాక్షసుల్లాగాను ఒక ఇంకా హీనంగా మాట్లాడే పరిస్థితి. ఎలా చూడాలంటారు దీన్ని? అందరూ బయటికి రావాలండి, మౌనం వేడాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదివరకు ఉదాసీనంగా ఉండకోకుండా సీరియస్ గా ఉండి మహిళల్ని కించపరిచిన చండాలంగా మాట్లాడిన వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. మహిళలంటే ఎందుకు చులకన ఉండదండి? అమ్మకి, అక్కకి, చెల్లికి, అందరికి అట్లా పెట్టిన వాళ్ళకి మిగిలిన మనుషులని వాల్యూగా చూస్తారని ఎక్కడుందండి? ఎక్కడా లేదు. మన మనుషులనే తప్పుగా చూసి చండాలంగా చేసేవాళ్ళు వేరే వాళ్ళని ఎక్కడన్నా జాగ్రత్తగా చూస్తారని ఉంటుందా? లేదండి, కావాలనే చేశారు. ఎదురు కావాలనే చేశారండి. జగన్ కూడా డౌన్ అయినారండి. ఇంక మళ్ళీ ఇందులో గవర్నమెంట్ లో రాకూడదని. ఖండించాలని కూడా చెప్పట్లేదండి. అందుకనే మేము మా పోరాటం చేసేది మినిమం వాల్యూ కూడా లేకుండా మహిళలకు చేస్తున్నారని ఖండించాలండి. అందుకే మేము మాట్లాడుతున్నామండి. మనుషులంటే అసలు విలువ అనేది లేకుండా చేస్తున్నారు కాబట్టి, వాల్యూ అనేది లేకుండా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మౌనాన్ని వేడాలని, ఖండించాలని మేము కోరుకుంటున్నామండి. బయటకు వచ్చి మాట్లాడాలండి. లోపల ఉండి మీటింగ్ చెప్తే కుదరదండి. బయటకు వచ్చి మాట్లాడాలండి. సాక్షి పేపర్ డౌన్ అండి. సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి. జగన్ సమాధానం, భారతిరెడ్డి మౌనాన్ని వేడాలండి. అందరూ సమాధానం చెప్పాలండి. అందరికి సమాధానాన్ని మేము కోరుకుంటున్నామండి. అది గజ్జల రామకృష్ణారెడ్డి డౌన్ డౌన్. గజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఏజ్ అయితే చూస్తున్నారండి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు వయసు ఏమైపోయిందండి? అప్పుడు హే అన్నవాడు కదండి. ఆయన కొమ్మినేని గారు చేసేటప్పుడు హే అన్నవాడు కదండి. ఆయన వయసు గురించి ఎందుకు? తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులేనండి. తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్షార్హులే. మేము మాట్లాడేది అదేనండి. చట్టం, న్యాయం అందరి దృష్టిలో. చట్టం అనేది అందుకే బయటికి రావాలి. అందరికి వచ్చి క్షమాపణ చెప్పాలి. అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నామండి. మేము అరెస్ట్ చేయాలండి. ఎందుకంటే బాబు గారిని ఆ రోజు అంత నిర్లక్ష్యంగా, బాబు గారిని అంత వయసుకు కూడా సంబంధం లేకుండా, ఆయన వయసుకు గౌరవించకుండా ఒక పార్టీ అధ్యక్షుని అరెస్ట్ చేశారు అని అంటే ఇవాళ ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదని మేము అందరం అడుగుతున్నామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదండి? అసలు అమరావతి అంటే దేవతల రాజధాని అంటారు. అది నిజంగా నిజమండి. మన భూబండలంలోనే ఫస్ట్ ఎయిర్ప్లేన్ ఉన్న ప్లేసే అమరావతి అనేది. మనకు బాగా హిస్టారికల్ గా బాగా దానికి వాల్యూ ఉన్న ప్లేస్ అండి. అట్లాంటి విలువైన ప్రదేశాన్ని ఆ విధంగా అంత తక్కువగా మాట్లాడుతుంటే మాకు ఎంత బాధగా ఉంటుందండి. 5 years అధికారంలోకి వచ్చిన 5 years దాన్ని చెత్త చేసి పడేసేసి ఇప్పుడు ఈ విధంగా చేస్తుంటే మాకు ఎట్లా ఉంటుందండి? ఇప్పుడైనా మా గవర్నమెంట్ వచ్చింది, బాగుపడుతుందని మేము ఆశపడుతుంటే ఇప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడి అందరినీ కించపరచడం ఎట్లా? ఏమాత్రం సబబుగా ఉంటుందండి? ఆడవాళ్ళని కించపరచడానికి వాళ్ళ అమ్మ ఆడకూతురే, వాళ్ళ చెల్లి అక్కలు అందరూ ఆడకూతురే, వాళ్ళ భార్య ఆడకూతురే, వాళ్ళ కూతుర్లు ఆడకూతురులే. అమ్మ పాలు, రొమ్ము పాలు తాగి గుద్దే రకం అనమాట జగన్. అసలు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి ఎలా గెలిపించారో మహాతల్లులు. అంత చండాల ప్రభుత్వం లేదనమాట. ఇంకొకటి, ఆడవాళ్ళు ఒక భారత మాత, ఒక తల్లి, ఒక దేవత అనమాట. ఆడదంటే ఎంత నమ్మమాసాలు మోసి ప్రాణాన్ని తెగించి బిడ్డను పాలిచ్చి పెంచి చేసే దేవత అనమాట ఆడది. అలాంటి ఆడవాళ్ళని కించపరచటం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని తిట్టడం, అనేకమైన మాటలు అనటము ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే చెత్త పరిపాలన. నాకు వచ్చిన 70 సంవత్సరాల్లో నేను ఎప్పుడూ చూడలే. లంచగొండ పరిపాలన, ఓట్లు కొనే పరిపాలన. పరిపాలన ఆ విధంగా ఉందని బాధపడితే మహిళల్ని ఎంత చండాలంగా బిహేవ్ చేస్తారు ఊరుకోవాలని దీన్ని మేము ఖండిస్తున్నాం. భారతిరెడ్డి బయటికి రావాలి, సమాధానం చెప్పాలి. మేము ఖండిస్తున్నామండి, తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మా నిరసన తెలియజేయడానికే వచ్చామండి. డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి. ఆడపడుచుల గౌరవాన్ని కాపాడిన అన్నగారు పార్టీ పెట్టిన తెలుగుదేశం పార్టీ తరఫున మేము మా నిరసన తెలియజేయడానికి అన్నగారి విగ్రహం సాక్షిగా వచ్చామండి. మేము ఖండిస్తున్నామండి, మా నిరసన తెలియజేస్తున్నాము, ఖండిస్తున్నామండి. ఇదిగోండి, భారతిరెడ్డి ముందు సమాధానం చెప్పాలండి. ఆ పత్రిక నడిపేది తన కాబట్టి తన సమాధానం, అతను ఒక ఆడపిల్ల కాబట్టి తన సమాధానం చెప్పాలండి.
తను కూడా జగన్ రెడ్డి భారతిరెడ్డి కూడా ఇద్దరు ఆడపిల్లలకి తల్లిదండ్రులే ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళని అంత నిశ్చయంగా మాట్లాడకూడదండి. దానికి సమాధానం చెప్పాలని మేము కోరుకుంటున్నామండి. నెత్తి మీద పెట్టి ముంచేశాడు కదండి 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చి ముంచేశాడు కదా. అది 5 ఏళ్ళు ఏం బయటికి రాకోకుండా ఆఖరి పార్టీ మీటింగు క్యాబినెట్ మీటింగులు కూడా ఇంట్లో పెట్టుకుని బయటకు అనేది రాకోకుండా చెట్లని పొట్లని నరికేసేసి ఎవరిని బయట రానికోకుండా చంపేస్తాడు కదండి. రాష్ట్రాలంతా నాశనం చేసి పెట్టాడు కదా. అట్టడుగు స్థాయి బీహార్ కంటే ఈనంగా తయారు చేస్తారు కదా ఆంధ్రప్రదేశ్ని. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా కనీసం పశ్చాత్తాపం లేదు. సాక్షి అంటే ఏ న్యూస్ ఛానల్లో అయితే వచ్చిందో ఆ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి కానీ లేకపోతే ఆ పత్రికా సమాజానికి కానీ చెప్తారు ఈ అంశం మీద. ఏం చెప్తామండి, భువనేశ్వరి గారి గురించి జరిగినప్పుడే చాలా బాధాకరంగా అనిపించింది. ఇప్పుడు అందరూ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా అలానే అని మాట్లాడుతుంటే కనీసం ఆ భార్య కానీ పిల్లలు కానీ ఆ పార్టీకి సంబంధించిన ఆడ మనుషులు కానీ ఎవరు కూడా దాన్ని ఖండించట్లేదు, పైగా సపోర్ట్ చేస్తున్నారండి. అమరావతి అంటే జనరల్గా ఎప్పుడు మనం అనుకునేది ఏంటంటే దేవతలు తిరిగిన రాజ్యం అంటారండి. అలాంటి అమరావతిలో ఉన్న మహిళల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల్ని ఇలా మాట్లాడుతున్న చాలా బాధాకరంగా ఉంది. అసలు ఆ జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఉన్నారు చూసారా అండి, వాళ్ళు అసలు ఆడవాళ్ళ మగవాళ్ళ కూడా అర్థం కావట్లేదండి. మగవాళ్ళని ఫేస్ చేయలేరు అని చెప్పి ఆడవాళ్ళు ఎమ్మట వస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కొజ్జేవాళ్ళని డౌట్ వస్తుందండి మాకు. కాబట్టి వాళ్ళు వచ్చి మేము ఆడవాళ్ళమా మగవాళ్ళమా లేకపోతే అటు ఇటు కాని వాళ్ళమా అని చెప్పి వాళ్ళు ఏంటనేది ధృవీకరణ చేసుకుంటే ఫస్ట్ మాకు బాగుంటుందండి. సో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు దీనికి పొలం ఆపాదిస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చంద్రబాబును పొగట్టు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. అదేనండి, అసలు ఇది ఎట్లా ఉందంటే వాళ్ళు ఏదో మేము ఉన్నాము మా ఉనికి ఉంది అనేది ఏదో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానండి. ఇలాంటివి మేము అసలు దేనికి వెనకాడమండి. ఈ సాక్షి పేపర్ అనే దాన్ని ముందు ఖండించాలండి. భారతిరెడ్డి బయటకు వచ్చి ముందు సమాధానం చెప్పాలండి. ఏదైతే రాష్ట్ర మహిళల్ని అవమానించారో వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు కానీ లేకపోతే పీటీ వారెంట్లు కానీ సుమారు 50కు పైగా కొమ్మినేని శ్రీనివాసరావు మీద కేసులు నమోదైనవి అంటే ఎందుకు అంత దుందుడుకు చర్యలు ఎందుకు? కనీసం ఇప్పటికైనా వాళ్ళు పశ్చాత్తాపడే పరిస్థితి ఉందంటారా సాక్షి యాజమాన్యం కానీ లేకపోతే సాక్షి మీడియా కానీ? లేదండి, వాళ్ళకి ఎక్కడా పశ్చాత్తాపం ఏమీ కనిపించట్లా. హైదరాబాద్లో ఉన్నటువంటి రౌడీ షీటర్ కన్నా కూడా రౌడీ షీటర్ ఏం చేస్తాడంటే 10 మందిని కొట్టి వెళ్ళిపోతాడు. దొంగ ఏం చేస్తాడంటే ఇల్లు దోసుకొని వెళ్ళిపోతాడు. వీడు అంతకంటే దుర్మార్గుడు. శ్రీనివాసు అనే వ్యక్తి, రాజుగారు అన్న వ్యక్తి కూడా ఇద్దరు కూడా మహిళల్ని వేసులు అని చెప్పేసి అనడం అనేది అది ఎంత అశబ్దకరమైన మాట అండి. అది ఎంత చండాలమైన మాట. మా ఆడపడుచులకి 5 కోట్ల ఆడపడుచులకు కూడా మాకు చాలా చిన్నతనం. మా నోటితో మేము అనుకుని చెప్పడానికి కూడా మేము ఇబ్బంది పడుతున్నటువంటి వ్యాఖ్యలు మాట్లాడినటువంటి వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ 52 కేసులు కూడా వాడి మీద 1/1 వెళ్తాయని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ద్రోహులందరినీ కూడా బయటికి తీసుకొచ్చే వరకు కూడా 5 కోట్ల ఆడవాళ్ళం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా బయటకు వచ్చి ఉద్యమం చేస్తామని చెప్పి చెప్తున్నానండి. కానీ ఇవి చేసే బయటకు వచ్చి ఆందోళన చేస్తున్న వాళ్ళు కూడా శంకర జాతి అంటున్నారు, లేకపోతే రాక్షసులు అంటున్నారు. అది ఒక అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆయన వ్యాఖ్యలను ఎలా చూడాలి మేడం? సజ్జల రామకృష్ణ గారి రెడ్డికి అసలు ఏమీ కొంచెం మర్యాద మానవత్వం తెలుసండి. కూతురు ఉంది, తనకి కూడా చెల్లులుంది, తల్లి ఉంది, బిడ్డలున్నారు. ఎదట మనిషిని అనేటప్పుడు మన ఇంట్లో ఆడపడుచులు ఉన్నారన్న జ్ఞానం ఉన్న వ్యక్తి అయితే విమర్శలకు వెళ్ళడైనా ఇది తప్పు చేశారని చెప్పి వాళ్ళ లాగి లెంపకాయ కొట్టాల్సిన ప్రభుత్వం అయితే 5 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టరు కదా. పోయాడు దరిద్రుడు అని చెప్పేసి మేము పండగ చేసుకుని తెల్లారే వాళ్ళకి కడుపు వచ్చేసేసి ఆడవాళ్ళంటే ఈడు సీడ్స్ కొడతామండి.